నాకు ఎకర్ ఉంది కానీ 2 ఎకరాలు చేస్తున్న కౌలుకి. ఎకర్ భూమి సొంతంగా ఉంది. 3 ఎకరాల 13 గుంటల భూమి ఉంది కౌలు కట్టుకున్నది. 2 ఎకరాల 13 గుంటలు కౌలుకా? మరి కౌలు పైసలు పడుతున్నాయా? ప్రభుత్వం నీకు వేస్తున్నది కదా? లేదు, మాయే రాలేదు. ఇవే రాలే. అవి ఎప్పుడు రావాలి సార్? ఇంకా రైతు బందే రాలేదు. ఇక అవి కౌలు చేసినవి రాలేవు. అవి అయితే ఇదివరకు రాలేవు. అవి రాలేవు. ఇక అవి ఇవి రాలేదు. ఈయనున్నది చెంది ఇక్కడనే 3 ఎకరాల 13 గుంటలు ఉంటుంది. అలా ఇప్పుడు మినుములు అన్ని వేసింటి దున్ని పారేసినాము. ఇక 2 ఎకరాల్లో పొప్పటి చెట్లు వేసినాము. 1 ఎకర్లో కంది సాళ్ళు ఉన్నాయి. మందు కొట్టడానికి తీసుకుపోతున్నాం. ఓకే. మరి ఇప్పుడు నీకు కౌలు పైసలు రాలేవు, నీ పట్ట నీకు ఇస్తున్న పైసలు కూడా రైతు బంధు పైసలు రాలేవు. రైతు బంధు రాలేదు. 30,000 రుణమాఫీ అయిండే. అవి వెనకకు పోయినాయి. వస్తే నెలలు అన్నారు, 6 నెలలు. ఇదివరకు అవి రాలేవు. మళ్ళా ఎంటకు తోలిచ్చినట్టు ఆ పైసలు అవి. మళ్ళా ఈ రుణమాఫీ అయినాక పైసలు అయినాక నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. మరి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తున్నది? 4,000. మరి ఇస్తుందా? 2,000 ఏం వస్తున్నారు? 4,000 ఎప్పుడు ఇస్తా సార్? అయ్యో, ఆయనే చెప్పే కదా, ముఖ్యమంత్రి చెప్పే కదా. ముఖ్యమంత్రి చెప్పిండు కానీ ఇక మనం ముందే చెప్తున్నాం కదా. 2,000కే పైలి ఇస్తున్నాడు. లేకుంటే ఫస్ట్ నుంచి 5 తారీఖు దాకా ఇస్తుంది ముందున. ఎప్పుడు కేసీఆర్ గౌడ్. ఇప్పుడేమో 28, 29, 30, మళ్ళా 31 దాకా ఇస్తుంది ఇప్పుడు. అప్పుడేమో ఫస్ట్ నుంచి 5 తారీఖు దాకా ఇస్తుంది. ఇప్పుడు ఇవ్వకొచ్చారు. మరి ఎట్లున్నది ఈ ఏడాది పాలనలో ఈ ప్రభుత్వం? అదే నేను అంటున్నా కదా, మాకు అదే బాధ చచ్చిపోయింది. రైతు బంధు ఇప్పటికి 2 సార్లు వస్తుండే. అది లేదు, ఇది లేదు. అది కట్టుకున్న భూమి దివి లేదు, అదివి లేదు. ముఖ్యమంత్రి అంటుండు రైతులకు ఏం తక్కువ చేస్తలేదు మా ప్రభుత్వము, అన్ని విధాలుగా ఎండగా ఉండి ముందుకు పోతుంది అంటుండు. వచ్చిన పైసలు 30,000 రూపాయలు ఎంటకు పోయినాయని రైతు వేదిక సార్ ఉన్నాడు కదా, ఆయన నా పాన్ కార్డు లేకుంటే ఆయన నా ఆధార్ కార్డు తీసుకొని నా ఫైల్ నింపి సంగారెడ్డి పంపి 3 నెలల 1 నెలలో వస్తాయని చెప్పిండు. అవి పెట్టినట్ట అట్లనే మెత్తపెట్టి మల్పకొచ్చిండ్రు, చూడకొచ్చిండ్రు. నేనేం చేయాలి తాత అంటున్నాడు నాకు ఆయన అధికారి. నేను అక్కడికి వెళ్ళి వస్తే నేను ఇచ్చేటోని, వాడే తీయకొచ్చిండ్రు, చూడకొచ్చిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం ఇట్లనే ఉండేనా? చాలా మంచి ఉండే సార్. చాలా కుజాతం జరిగిన ముందని దినాలు ఏది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు అయితే చాలా ఇబ్బందిలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకు? రైతు ప్రభుత్వమే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. రైతు ప్రభుత్వం కానీ 1 రూపాయి లేదు కదా. ఇది వరకు వచ్చిన 30,000 ఎంటకు పంపిరు. రైతు బంధువు లేదు, ఏది లేదు. ఈడ మీ సేవల బర్త్డే అంటున్నారు, బ్యాంకులో పోతే రాలేవు అంటున్నారు. మరి 6 గ్యారెంటీలు అమలు అయినాయా ఈ ఊళ్ళో? 2 అయినాయి. ఏది? ఒకటి బస్సుది, వేరేది ఒకటి ఏమిది మా కరెంట్ బిల్ది. అది జర 2 యూనిట్లు కాలితే మళ్ళీ 1,200, 200-300 వచ్చేది 1,200 దాకా వేస్తున్నారు. తక్కువ వాళ్ళకు 0 కొడుతున్నారు. ఇక ఎక్కైన వాళ్ళకేమో బాగా నొక్కుతున్నారు. మరి ఎట్లా చూడచ్చు ఈ ప్రభుత్వాన్ని? ఇక అదే అంటున్నాం కదా, ఇక 4 నెలలు నెత్తి మొత్తుకున్నా బతుకుతే ఇక ఎక్కువ ఏం లేదు. ఇక మొత్తుకున్నడితే ఉన్నది, ఇంకా ఉన్నది ఏం లేదా? ఏం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూసినామా? మరి ఎప్పుడు నేను ఇంత వయసు కానీ ఎప్పుడు చూడలేదు. రుణమాఫీ కాలేదు. ఎంతనని ఉండను కానీ నేను 2 లక్షలు అయితే వేస్తాడు, వేయలేదు. కాబట్టి మాకంతా ఇది లేదు, ఇక నమ్మకం అనేది లేదనమాట గవర్నమెంట్ మీద. ఎందుకు? రైతుల ప్రభుత్వం కదా ఇది. రైతుల ప్రభుత్వం కాదు. ఇప్పుడు చెప్పిన మాట ఏం చెప్పాలి? ప్రతి రైతుకు 2 లక్షలు, 10 లక్షలు ఉండని, 70,000 ఉండని, 2 లక్షలు ఇస్తాను. 2 లక్షలు పోయి అకౌంట్లో వేసేయాలి, అంతే. తేరిపోవాలి అంతే. నువ్వు ఈ రోజు పేరు తప్పు ఉన్నది, మీ భార్య ఊరికి పోయింది, కోపిన్ కారట్లేదు, అవన్నీ నీకెందుకు? ప్రతి అకౌంట్కు 2 లక్షలు వేసేయాలి. అది అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 15,000 మాత్రము పంట సాయం కింద ఇస్తున్నది కదా, రైతు బంధు పైసలు పడుతున్నాయా? పడతలేవు. కౌలు రైతులకు పడుతున్నాయా? పడతలేవు. వీడు అస్సలు వాళ్ళకి పడతలేవు, కౌలు రైతులకి ఆడిస్తాడు. ఇంకా ఇప్పుడు అస్సలు ఉన్న పట్టదారికే పైసలు పడలేదు. సీఎం అంటుండు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం అంటున్నాడు. లేదు, చేయలేదు. అది 1 by 1 చేస్తున్నాడు. ఫస్ట్ టైంలో ఒక టైంలో చేసిండు 60, 70, 1,20,000, 30,000 ఉండే. ఇప్పుడు మొన్న అయిన వాళ్ళకి ఏమైందంటే 1,90,000, 1,60,000 అయింది. ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడంటే
ఓపెన్ క్యారెట్ అలాగ ఉండాలి, నీకు 3 లక్షలు ఉన్నాయి నేను ఎందుకు చేయాలి ఇట్లా అంటున్నాను అనమాట. నువ్వు ఎవరైనా ఉండని, ఆ రోజు ఏమన్నావు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2 లక్షలు వేస్తా నీ అకౌంట్లో, డిసెంబర్ 10 లక్షలు ఉండని, 2 లక్షలు ఉండని, 70,000 ఉండని, నీ 2 లక్షలు ప్రతి అకౌంట్కి వేసేయాలి అట్లా. కానీ ఇట్లా మోసం చేసే పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు వాళ్ళు చెప్పారు కదా, 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ అయినాయా? 6 అంటే 2 అయినాయి. బస్సు లడైలు పడే బస్సే, ఆడవాళ్ళకి 5 అయింది. అది మగవాళ్ళకి ఏం లేదు. ఏడికి పోతున్నాం అంటే ఆధార్ కార్డు తీసుకొని ఆమె ఊరికి పోతుంది, వీడేం చేయాలి ఇంటికాడిగా. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది ఆమె దగ్గర, ఆమె నేను ఊరికి పోతున్నా అంటది అంతే. ఇక మరి ఇంట్లో ఆల్మోలో జగడం పెట్టినట్లే. మహిళలకు మంచి పథకం. ఏం పథకం సార్? అవసరమైన పనికి పోవాలి. ఇప్పుడు అట్లా కాదు, అవసరమైన పని పెట్టాలి. నువ్వు ఆధార్ కార్డు పెట్టు, ఎప్పుడు పెడతావు కడుతుందా? అవసరం ఉంటే బస్ ఛార్జ్ తక్కువ మొత్తం పని లేదే. ఇప్పుడు జైరాబాద్కి పోవాలంటే 90% మందిర్లో పోవాలంటే మొత్తం లేడీసే పోతున్నారు, జనరల్కి అసలు ఇన్వాల్వ్ లేదు. లేకుండా ఇంటి మంది కారు కట్టుకొని పోతుంటాం. ఇప్పుడు భార్య మొత్తం మొగనికి వర్తిస్తుందా? వర్తించదు కదా. మళ్ళీ మేము పోయి మళ్ళీ ఖరాబ్ అయ్యేస్తుంది అందరు సరిగా. దోస్తులంతా పోయి వాళ్ళంతా ఉన్నోని చేయడం పెడుతుంది ఇంట్లో. వాడు ఏమన్నాడు రా, నా మొగడు ఏమన్నాడు రా అని. మరి అంతేనా? అంతే, లేకపోతే ఇంకెంత. సీఎం అంటుండు కేసీఆర్ 10 ఏళ్లలో చేయని మార్పును మేము తీసుకొచ్చినాము, ఏం మార్పు లేదు. ఇప్పుడు ఆయన చేసినంత చేసిండు, ఏం చేసిండు. ఈయన ఎట్లా చేస్తాడని పబ్లిక్ ఒక టాక్ అయిపోయింది, తీసుకుపోయి ఓటు వేయవలసి వచ్చింది అంతే. మరి ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ పాలన? నెక్స్ట్ తెలుస్తుంది అదే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ తెలిసిపోతుంది. అంతేనా? ఎడిగిపోతున్నా అంటే ఓటు వేయకంటే నీకు అయిందా, నాకు కాలేదు, నేను వెయ్యా అంతే. మళ్ళా సర్పంచ్ సింపులే. మళ్ళా ఇప్పుడు అదే వస్తుంది కదా సార్, నీకు దోలాకు వచ్చినా నువ్వు వేసుకో, నాకు రాలేదు నేను వెయ్యా. మరి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్యం పథకం అది ఆయన కేసీఆర్ చేసినవి వస్తున్నాయి పైసలు. 1,16,000 రూపాయలు. ఈయన బంగారు ఉంగరం లేదు, తొంగరం లేదు, తులం బంగారం ఏం లేదు. అంతేనా? అంతే కనబడుతున్నది, ఇంకా అంతేమున్నది. ఇప్పుడు ఎట్లా సార్ అంటే కనబడుతున్నది కదా. ఒకటేనండి, మాకు ఉదాహరణకు వస్తువు మనదైనా తినే బాధ్యతతో తినాలి. ఏ రోజు నువ్వు మాట నుంచి టరారా టాక్ కొడుతీవి, అయిపోయా నీ నోటి మాట పాస్ అయిపోయా. ఈరోజు పైసలు లేని ఎట్లా? ఇప్పుడు మేము కూడా కార్యకర్త, ఆయన లేక నేను కూడా కార్యకర్త, నాకే లేవు డబ్బులు, ఏం చేస్తాం? కాంగ్రెస్ కార్యకర్త నువ్వు కూడా ఫుల్ కాంగ్రెస్. రాత్రి బోర్లు ఎవరు చేసినాం మేము, ఏం చేస్తాం? కొడుకు మనోడు ఉంటే కోటీశ్వరుడు ఉంటే కూడా మనం మాట్లాడినా వచ్చే కొడుకున్న దండుకు లేకున్న దండుకు, అది కూడా అంతే. ప్రభుత్వం మనదైనా నాకన్నా రావాలి కదా పైసలు. మరి నువ్వు ఈ రోజు అంజయ్య కాదు, నీ పేరు అంజన్న, తప్పేమీ అదంతా కాదు కదా. నువ్వు 2 lakhs రూపాయలు బ్యాంకులో అకౌంట్ ఉంది, బస్ అంతే. అకౌంట్ దొబ్బేయాలి, 2 లక్షలు వేసేసేయాలి.